ఇది బయటకు వస్తుంది కేసీఆర్ గారి సమాధానం వెళ్ళిన తర్వాత, కేసీఆర్ గారు మాట్లాడిన తర్వాత అన్న విషయం అర్థమైపోయి ముందే ఆ కమిషన్తోని నీతి నియమాలకు వ్యతిరేకంగా, నిబంధనలకు విరుద్ధంగా పత్రికా విలేకరుల సమావేశం పెట్టించి గతంలో ఈనాటి ముఖ్యమంత్రి ప్రతిపక్షంలో ఉన్ననాడు ఏం మాట్లాడిండో, బీజేపీ రాష్ట్ర నాయకులు ఏం మాట్లాడినరో అవి అన్నీ నిజమన్నట్లు, ఏదో జరిగిపోయింది, నష్టం జరిగింది, ఇంకా ఆ నష్టం అంచనా వేయడమే ఆలస్యం ఉంది అని చెప్పి ప్రజల్లో ఒక తప్పుడు సంకేతాలను పంపుతూ ఆ కమిషన్ ఏదైతే మాట్లాడిందో దానికి కేసీఆర్ గారు తగు రీతిలో సమాధానం ఇస్తూ అన్ని అంశాలకు సవివరంగా సమాధానం చెప్తూ, అదే సందర్భంలో కమిషన్ ఏ నీతి నియామాలకు విరుద్ధంగా పనిచేసిందో, వారు 11వ తారీఖు నాడు పెట్టిన విలేకరుల సమావేశం ఏ రకంగా పొరపాటో అన్ని విషయాల్ని ప్రజలకు స్పష్టంగా చెప్తూ, మరి ఆ కమిషన్ ఎందుకు అంటే ఒక విచారణ, అది న్యాయ విచారణనా, జ్యుడిషియల్ విచారణనా, ఏమైనా కావచ్చు, ఆ విచారించే అధికారికి ఎటువంటి ఉద్దేశాలు ఉండకూడదు. ముందే ఆ పనిని అప్పగించిన వాళ్ళపైన కావచ్చు, లేదా అది ఎవరి మీదైతే మోపబడిందో ఆ ఆరోపణ వారిపైన కావచ్చు, ఎవరిపైన కూడా వారికి ఎటువంటి వివక్ష ఉండకూడదు, ఎటువంటి ముందస్తు అభిప్రాయం ఉండకూడదు, వారితో అంతకుముందు ఎటువంటి సంబంధాలు ఉండనిగాక, వారు వారి పదవుల్లో హోదాలు ఉన్నప్పుడు పరిచయస్తులు అయ్యుండి ఏదైనా వివిధ కారణాల చేత భేదాభిప్రాయాలు ఉండని కాక, కానీ ఆ విచారణ, ఆ పనిపైన విచారణ జరిగేటప్పుడు వారు పవిత్ర హృదయంతో ఉండాలి. ఆ విషయాన్ని మాత్రమే విని దానిపైన తీర్పునిచ్చేటట్లు ఉండాలి. దాని యొక్క మెరిట్స్ పైనే ఆధారపడి నివేదిక ఇచ్చేటట్లు ఉండాలి, నిజాల్ని ప్రజలకు చెప్పేటట్టుగా ఉండాలి. కానీ దురదృష్టవశాత్తు ఈ కమిషన్ అది లేకపోగా ఆ విషయాన్ని ముందే బయటపెట్టేసింది. ఈ అన్ని ఆరోపణలు నేను నిజమేం చెప్తున్నా, ఈ లెక్కలు ఇస్తా అని. ఇవాళ కేసీఆర్ గారి ఉత్తరంతో ఈ రాష్ట్ర ప్రజలందరికీ స్పష్టంగా అర్థమైపోయింది. వాళ్ళు చెప్పిన ప్రతి అక్షరం అబద్ధమని, ఇక్కడ ప్రభుత్వానికి ఎటువంటి చెడు ఉద్దేశం లేదని, ప్రభుత్వం చేసిన ఈ చర్యల వల్ల ఒక్క పైస కూడా ప్రభుత్వ ధనం వృధా కాలేదని, ఇంకా లాభమే జరిగింది, దానివల్ల ఒక పెద్ద సమస్యకు పరిష్కారం దొరికింది. తెలంగాణ వస్తే కరెంటే రాదు, మొత్తమే చీకట్లు అవుతాయి, ఉన్న వ్యవసాయాలు మొత్తం వదిలిపెట్టి మీరు బతుకుదేరో పోవాల్సి వస్తుంది, పరిశ్రమలు మూతపడతాయి, ఉన్న పనులు పోతాయి, మీరు దేశాలకు పోవాల్సి వస్తుంది, అడక తినాల్సి వస్తుంది, ఆకలి చావులకు గురి కావాల్సి వస్తుంది అని చెప్పి ఆనాడు మన ఏదైతే భయపెట్టించిందో తెలంగాణ వ్యతిరేకులు, సమైక్యవాదులు, అది ప్రధానంగా దీటన్నిటికీ కారణం కరెంటే అవుతుందని ఏదైతే చెప్పినరో అవన్నిటిని కూడా పటాపంచలు చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తూ ఒక 6 నెలల్లోనే అన్ని రంగాల విద్యుత్ వినియోగదారులకు 24 గంటల విద్యుత్తును అందించి నగరాలు, పట్టణాలు, పల్లెల్లోని తేడా లేకుండా విద్యుత్ అవసరాలు కావచ్చు, వాణిజ్య అవసరాలు కావచ్చు, పారిశ్రామిక అవసరాలకి
24 గంటల విద్యుత్తునిస్తూ వ్యవసాయ రంగానికి ఆ రోజు కనుక ఏదైతే రైతాంగం నరకయాతన అనుభవించినరో, రాత్రి కూడా బావుల కాడికి పోయి పాములు తేళ్ల కాటుకు గురై చనిపోయి, కరెంట్ షాక్లకు గురై చనిపోయి, బావులలో పడి చనిపోయి, సంవత్సరానికి 2 సార్లు మోటార్లు గాలి, మోటార్ల ఖర్చు, పెట్టిన పెట్టుబడి నష్టపోయి ఎండిపోయి, ఇట్లయితే తెలంగాణ ఒక శ్మశానాన్ని తలపించే పద్ధతిలో ఉండేనో, గా పరిస్థితులలో ప్రభుత్వం రోజుకు 6 గంటలు ఇస్తాం రైతాంగానికి అని చెప్పి 3 విడతలుగా 2 గంటలు ఇచ్చి, ఆ 2 గంటలు కూడా ఇస్తానన్న సమయానికి పావు గంట ఆలస్యంగా ఇవ్వటం, తీస్తానన్న సమయానికి పావు గంట ముందుగా తీయటం, ఇటువంటి దుర్మార్గం వల్ల తెలంగాణ వ్యవసాయ రంగం దెబ్బతిని వేలాది మంది రైతులు చచ్చిపోయిన సందర్భంలో